చూడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం, కానీ ఈ ఎండకి తట్టుకోలేక చూడండి ఎండ ఎలా ఉందో. ఒక పక్క లోపలికి కూడా ఎండ. స్విమ్మింగ్ పూల్కి వెళ్తాకి రెడీ అయ్యాం అనమాట. దారిలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్కడండి స్విమ్మింగ్ పూల్? కడపలో అనమాట. కొంచెం కడప నుంచి ఒక 10 కిలోమీటర్స్. కడప నుంచి 10 కిలోమీటర్స్ అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మొత్తం. వేంపల్లి వెళ్ళే రూట్ లో మెయిన్ మా బాబుగాడి కోసం ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తున్నాం అనమాట. వీడికి వాటర్ లో తడవడం అన్నా ఆడుకోవడం అన్నా భలే ఇష్టం కదన్నా. కానీ ఏమో నిద్ర మొహం పెట్టాడు. మరి ఆడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవలిస్తున్నాడు. మరి కావాలని చెప్తున్నాడో ఏమో. మరి కదన్నా కావాలని చెప్తావా? ఓకే ఫ్రెండ్స్, మనం అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం. బాయ్. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం స్విమ్మింగ్ పూల్కి. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎండగా ఉందో. ఫుల్ ఎండగా ఉంది. ఇంత ఎండలో వస్తేనే కాస్త బాగుంటుంది. లెక్క పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటుంది అనేసి ఇప్పుడు బయలుదేరాం. బృందావన్ కాలనీ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడండి ఇది బృందావన్ కాలనీ అంటే? వేంపల్లి వెళ్లే రూట్ లో బృందావన్ కాలనీ అని వస్తుంది రోడ్. అక్కడి నుంచి మనం లెఫ్ట్ కి టర్న్ అవ్వాలన్నమాట. తెలుసు అందరికి, తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. తెలియనప్పుడు ఎక్కడెక్క అని మళ్ళీ కామెంట్ పెడతారు కదా. అందుకని ఏదన్నా చెప్పామంటే క్లారిటీ ఉండాలి. ఇదే ఫ్రెండ్స్, వచ్చేసాం. ఆటోలు ఉన్నాయి కదా. దాంట్లోకి బా ఫస్ట్. ఏదైనా డల్గా ఉన్నావు? రెడీగా ఉన్నాం. ఆల్రెడీ లోపల వేరే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత మనం వెళ్తాం. 1 అవర్కి 120 అండి. 120 రూపీస్ 1 అవర్కి. స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాం ఆల్రెడీ. చూడండి చూడు అన్నా. బాబు ఇటు చూడు. బాబు ఏమండి, జాగ్రత్త. అయ్యో నాన్న. బాబు వచ్చాడు. టైర్లు ఆ టైర్లు వేయండి బాబుని. నాన్న అదే 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 మీకు నిలబడేంత ఉందా? కాళ్ళ వైపు నుంచి అటండి, కాళ్ళలోంచి వేసుకురానా బాబు. అయ్యో జడుస్తున్నట్టున్నాడు. ఒకసారి వేసుకో తల్లి. బాబు నాన్న. ఎంత ఆనందమో మా బాబుకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. వేరేది పక్కన ఉంది, కాకపోతే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. పిల్లలకి ఇబ్బంది ఉంటుందని అందరూ పెద్దోళ్ళు ఉండడం వల్ల ఇందులోకి వచ్చాం అనమాట. ఇది పక్కనది. నాన్న బంగారు తల్లి. అయ్యో కొట్టు, వాటర్ని కొట్టు కొట్టు.
అయ్యో అక్కడ వాళ్ళు దూకితే వీడు అరుస్తున్నాడు. భలే వస్తుందండి వీడియో కూడా. నాన్న బాబు ఇటు చూడు బాబు. ఏమండి జాగ్రత్త. అయ్యో నాన్న బాబు వచ్చాడు. ఆ టైర్లు వేయండి బాబుని. నాన్న అదే మీకు నిలబడేంత ఉందా? కాళ్ళ వైపు నుంచి అటండి, కాళ్ళలోంచి వేసుకురానా బాబు. అయ్యో జడుస్తున్నట్టున్నాడు. ఒకసారి వేసుకో తల్లి బాబు. నాన్న ఎంత ఆనందమో ఆ బాబుకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. వేరేది పక్కన ఉంది, కాకపోతే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు, పిల్లలకి ఇబ్బంది ఉంటుందని అందరూ పెద్దోళ్ళు ఉండడం వల్ల ఇందులోకి వచ్చాం అనమాట. ఇది పక్కనది. నాన్న బంగారు తల్లి. అయ్యో కొట్టు వాటర్ని కొట్టు. అయ్యో అక్కడ వాళ్ళు దూకితే వీడు అరుస్తున్నాడు. భలే వస్తుందండి వీడియో కూడా. భలే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. నేను కూడా వెళ్తున్నా, నేను వెళ్ళలేదు అట్లా. ఇప్పుడు చూసాం కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు చూసాం కదా. వద్దులేరా నాన్న. టైర్ చూడడానికి కదా, నువ్వు కూడా వెళ్ళి అందులోని ఆడుకో. సరే వద్దులే. అయ్యర్రే ఏంట్రా నువ్వు చక్క టైర్లో ఎక్కాడు ఇప్పుడు దాకా, బాగుంది. తీద్దాం అనేసరికి వద్దంట మా వాడికి, నచ్చలా. ఏ తల్లి ఓయమ్మా, దూకుతీయాలి కొన్ని రోజులు ఆగు నాన్న, ఇంకొన్ని రోజులు ఆగరా బాబాయ్, వద్దంట. చూసుకోండి ముందు. నా వాడైతే ఎక్కడ ఆగట్లే, వాడే సిమ్ చేయాలని ఇంత లేడు. మళ్ళీ పట్టుకోకూడదంట, టైర్లోని పెట్టద్దంట, డైరెక్ట్ వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. కూర్చోబెట్టండి. వాడు చూసి ఎలా దూకేస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, మా వాడి గెటప్ ఎలా ఉందో. ఫుల్ అలసిపోయాడు, ఇంకా చూస్తానే ఉన్నాడు అటువైపుకి దిగాలని. డ్రెస్ చేంజ్ చేద్దామని నేనైతే తీసుకొచ్చేసాను అనమాట. చూడండి ఇంకా అట్టే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు అనమాట. డ్రెస్ చేంజ్ చేసి వెళ్ళిపోవడం. ఇప్పటికి చాలా నానిపోయాడు. ప్రస్తుతానికి లోపలైతే భయం వేస్తుంది, నానాడు కాబట్టి ఏమన్నా జలుబు ఏమని చేస్తుందేమో అనేసి చూడాలి. నాన్న చూడు, బాబు డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది, కానీ వాడి మనసు అంతా అక్కడే ఉంది. పిల్లలు ఆడుతూనే ఉన్నారు, జనం స్టార్ట్ అయ్యారు. ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా చూడనా వెళ్ళిపోదాం మనం. ఇంకా
అనమాట. మా ఆయన చూసారా బాల్ ఆడుతున్నారు, పిల్లలతోటి బాల్ ఆడుతున్నారు. పిల్లలందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు. వద్దునా మా వాడైతే దిగిపోవడానికే ట్రై చేస్తున్నాడు. వీడిని కంట్రోల్ చేయలేకపోతున్నాను ప్రజెంట్ అయితే. ఏమండి అవునా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. అయిపోయింది. బాబు కూడా ఫుల్ తడిసాడు. మా హస్బెండ్ ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా రండి. ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటే బాగుంటుంది. ఇక మా వాడికి ఇంకా నచ్చట్లే, ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు. నీకు నచ్చిందని అనుకుంటా. బాబాయ్ వద్దులే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళిపోదాం ఇంకా.